మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. కట్టడని నేను వివరించెదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనే వాగ్దానం చూడండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చూపించారు. అన్ని షాడోస్ పెట్టా చూడండి. ఇక్కడ మన ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం కాలం మరి అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ రాస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాసిన దేవుని కృపన్న బైబిల్ ధ్యానిస్తున్నాం. ఇంకా మరి ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని మనకి ప్రతి దినము కూడా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ మరి ఇప్పుడు అపాయాల నుండి తప్పిస్తూ ఉంటున్నారు. ఈ విధంగా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన అని చెప్పేసి కూడా దీనిలో రాయబడిందండి. ఇంకా అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాము. అలాగే నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియుంటిని అనే 2వ కీర్తన యందు రాయబడి ఉన్నదని ఇక్కడ మరి రాసి ఉందండి. మరి ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నా కుమారుడయుందును అనియు ఆ దూతలతో మరి ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పిన అని కూడా మరి ఇక్కడ రాయబడి ఉన్నదనమాట. ఇంకా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన మరి నాడే మరి ఆయనను మహిమపరచును అని చెప్పేసి కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి మరి సర్వసృష్టికి అది ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఈ విధంగా మన దేవుడు ఈ వచనాలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తుకు వర్తిస్తాయని, ఆయన దేవుని కుమారుడని, నిత్యరాజు అని మరి చెబుతున్నాయన్నమాట. ఆయన భూరాజుల మరి తిరుగుబాటును జయిస్తాడని తెలియజేస్తానమాట. భూమి మీద ఉన్న సమస్త జనులకి ఆయన రాజు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాయి అన్నమాట అండి. ఎలాగనగా ఆకాశం అందున్నవి, భూమి మీద ఉన్నవి అన్నీ కూడా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ మరి అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైన సర్వమును ఆయన యందే సృజింపబడినని చెప్పేసి అన్నారు. సర్వమును ఆయన ద్వారానే, ఆయనను బట్టి సృజింపబడని చెప్పేసి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నమాట. సంఘములు ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు అన్నమాట. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు అని చెప్పేసి ఏదైనా మనకి ఆయన మాట్లాడుతున్నారు. ఏదైనా చేతిలో ఉన్నప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని చెప్పేసి నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని మన దేవుని ప్రశ్నిస్తున్నారు అనమాట. నువ్వు భయపడొద్దు అంటున్నారు అనమాట. ఏది కూడా ఆయన్ని మించింది లేదని అంటున్నారు. నాకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా మనందరం కూడా ఆయనకి కుమారులు కుమార్తెలు అనమాట. ఆయన మన కని ఉన్న దేవుడు అనమాట. ఆయన మనం సృష్టించిన దేవుడు అనమాట. ఏదైనా ఇంకా ఆయన మనకు తోడుండగా మనకి ఏ భయం ఎందుకు, భయం అక్కర్లేదని అంటున్నారన్నమాట. భయపడకునే దేవుడు ఆయన దిగులు పడుకునే భర్తని సహాయం చేయండి, నేతి నా దర్శనం వస్తే నేను ఆదుకుంటా అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా మాకు మంది జీతం నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాసకమంత్ర ఘనమైన నామనికి ఎలా స్తుతిస్తున్నా తండ్రి. అందరి ప్రపంచం ప్రతి పెట్టండి పేరు పేరు జ్ఞానం చేసుకుని ప్రతి బిడ్డ అవసరం తట్టండి. అక్కడ తీసుకుని కోరుకులు రెండు బిడ్డలు మంచి జరిగి శైలి తిరగండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అందరికీ స్వస్పర్శన వేదనతో వదచండి. వినవాళ్ళు రక్షణ దయచేయండి. ఎవరైనా బలపరచండి. మీరు తగ్గ మీరు ఇచ్చండి. మేము సర్దుపండి చెప్పుకునే దయచేయమని మా ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మేము దీని ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.